భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎదిరగుట్టల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక లారీలను అడ్డుకుంటున్న ములుగు జిల్లా అధికారుల తీరుకు నిరసనగా మహిళా ఇసుక సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు. చర్ల వెంకటాపురం రహదారిపై టెంటు వేసి 4 గంటల పాటు బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ అధికారులకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. స్థానిక పోలీసులు మహిళలతో చర్చలు జరపగా సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మా యొక్క ఇసుక లారీలను అడ్డుకొని మా యొక్క ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కావున అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. మేము తెలంగాణలోనే ఉన్నామండి. మేమేమి పాకిస్తాన్లో లేము. మేమేమి ఉగ్రవాదులం కాదు. మా యొక్క ఇసుక క్వారీల ద్వారా ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంది. అయినా సరే అధికారులు ఈ యొక్క సమస్యపై స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొద్ది నెలలుగా మా యొక్క ఇసుక లారీలను ఈ యొక్క ప్రధాన రహదారిపై చర్ల టు వెంకటాపురం రహదారి మీద అసలు తిరగనివ్వట్లేదు. మరి అధికారులు ఎందుకైతే మరి ఇట్లా చేస్తున్నారు మాకైతే తెలీదు. గిరిజనులం మరి మాకున్నటువంటి ఉపాధిని వీళ్ళు అడ్డుకొని మమ్మల్ని నిరాశ్రయులుగా చేస్తా ఉన్నారు. మేము ఈ యొక్క ఇసుక రంప ద్వారా మా యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు మేమందరం కూడా మా యొక్క జీవనాన్ని మేము సాగిస్తా ఉన్నాం. దయచేసి అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఈ యొక్క టెంట్ తీయము, మేము ఇక్కడ నుంచి లెగము. ఎన్ని రోజులైనా సరే మా యొక్క పోరాటాన్ని మేము కొనసాగిస్తామని